ఐపీఎల్ లో మరో బిగ్ ఫైట్. సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది చెన్నై సూపర్ కింగ్స్. చెపాక్ వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ఇవాల్టి మ్యాచ్ గెలుపోటములతో ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారు కానున్నాయి. ఏ జట్టు ఇంటిబాట పడుతుందనేది తేలనుంది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధిస్తే నేరుగా ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తుంది. ఈ మ్యాచ్ లో చెన్నై గెలిస్తే ప్లే ఆఫ్ అవకాశాలను ఆ జట్టు సజీవంగా ఉంచుకుంటుంది. ఇప్పటికే బెంగళూరు అధికారికంగా ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. అనిల్ మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. అనిల్, ఇవాళ చెపాక్ లో చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగబోతోంది. ఏ జట్టు బలాబలాలు ఎలా ఉన్నాయి? అండ్ ఇవాళ ధోని గురించి కూడా కొంత ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వస్తున్నాయి. ఏదో అనౌన్స్మెంట్ ఉంటుందని, దాని గురించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? సౌజన్య, ఈ రోజు హై వోల్టేజ్ మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతుంది. చెపాక్ స్టేడియం లో ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్ సిఎస్కే మ్యాచ్ జరగబోతుంది. అయితే మొదటి నుంచి కూడా మనకి ఈ రోజు ధోని ఈ రోజు ఆడతాడు. ఈ రోజే చివరి మ్యాచ్ అంటూ కూడా చెప్పారు. ఎందుకంటే ఇప్పటికే ఈ సీజన్ లో చెన్నైలో ఇది చివరి మ్యాచ్. సిఎస్కే ఖచ్చితంగా సిఎస్కే తరఫున ధోని వస్తాడని అందరూ భావించారు. కానీ రుతురాజ్ గైక్వాడ్, ఇప్పుడున్నటువంటి సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చెప్పారు, ఇంకా ఫిట్నెస్ పూర్తిగా లేకపోవడం వల్లనే ధోని రావట్లేదు. సో ఈ మ్యాచ్ గెలిచి ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్ లో పర్ఫార్మెన్స్ కనబరుస్తాడంటూ కూడా చెప్పాడు. అయితే ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్ కూడా చాలా కీలకంగా కానుంది. ఇప్పటికే ప్లే ఆఫ్ సంబంధించి కూడా టీమ్స్ ఒకటి రెండు టీమ్స్ ఇప్పటికే బెర్త్ ఖరారు చేసుకున్నాయి. కానీ ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్ కి మాత్రం చాలా టఫ్ ఫైట్ ఉంటుంది. ఇక మొదటిసారిగా మనకి ఎక్కువగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటి వరకు కూడా టాస్ గెలిచినటువంటి దాఖలాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఈ రోజు చెపాక్ స్టేడియం లో జరుగుతున్నటువంటి ఈ మ్యాచ్ సంబంధించి మాత్రం చెన్నై టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు. సో మొదటగా బౌలింగ్ లో ఇక ఎస్ఆర్హెచ్ కి సంబంధించి మాత్రం ప్యాట్ కమిన్స్ తో పాటు మనకి గతంలో ఎవరైతే యంగ్స్టర్ సంబంధించినటువంటి వారు ఉన్నారో, ప్రఫుల్ సంబంధించి కానీ, కమిన్ మెండిస్ కానీ, ఇక ఇట్లాంటి వాళ్ళు ఈ రోజు కొంత దూకుడు ఆడితేనే ఎక్కువగా వికెట్స్, పవర్ ప్లే లో ఎక్కువ వికెట్స్ తీయడం కనుక స్కోర్ ని కట్టడి చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక చెపాక్ స్టేడియం అంతా కూడా ఫుల్ ఎల్లోగా కనిపిస్తుంది మనకి. ఎందుకంటే చివరి మ్యాచ్, అందులోనూ ధోని వస్తాడని ఎక్కువగా భావించారు ఫ్యాన్స్ కానీ, ఇటు ధోని అభిమానులకు సంబంధించి కానీ ఫిట్నెస్ లేకపోవడం వల్లనే రాలేకపోయాడంటూ కూడా కెప్టెన్ రుతురాజ్ చెప్పడం జరిగింది. సో ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్ మాత్రం ప్లే ఆఫ్ కు సంబంధించినటువంటి చేరేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రెండు టీంలకు కూడా ఇది ఒక టఫ్ ఫైట్ అనే చెప్పాలి. ఇక అభిషేక్ శర్మతో పాటు ఈశాన్ కిషన్, క్లాసెన్ కానీ, మనకి సలీల్ అరోరా అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఈ రోజు ఎట్లాంటి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ కనబరుస్తారనేది అయితే వేచి చూడాల్సి. ఇక ఇప్పటికే సంజు సామ్సన్ కూడా ఇప్పటికే మనకి చూస్తూ సెంచరీలతో చెలరైపోతున్నాడు ఈ ఐపీఎల్ సీజన్ లో చెన్నై తరఫున. ఇటు రుతురాజ్ గైక్వాడ్ తో పాటు ఇటు శివం దూబే కూడా చివరిలో హిట్ ఇస్తున్నాడు. కాబట్టి ఈ రోజు మ్యాచ్ సంబంధించి మాత్రం చాలా కీలకంగా కానుంది. ఇక చివరి దశకు చేరుకున్నటువంటి ఐపీఎల్ 2026 సంబంధించి 19వ ఎడిషన్కి ప్లే ఆఫ్ సంబంధించినటువంటి బెర్తుల కోసమే ఈ పోటీ జరగబోతుంది. సో ప్రజెంట్ అయితే బ్యాటింగ్ దిగారు చెన్నై సూపర్ కింగ్స్. సో ఎంత స్కోర్ చేస్తారు, దాన్ని స్కోర్ ని ఎక్కువ స్కోర్ చేయకుండా కట్టడి ఎలా చేస్తారు హెచ్ఆర్ఎస్ సంబంధించినటువంటి బౌలర్స్ అనేది చూడాల్సింది. సౌజన్య. రైట్ అనిల్, థ్యాంక్ యూ.